డెకరేషన్ పొగరబోద్దు ఏ రేట్ ప్రోగ్రామ్ ఉందో తెలుసా? బాబోయ్ తను గుర్తు చేసుకోండి సార్, రిటైల్ టీచర్ సార్. ఐ కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అయితే చూసారు కదా, ఇలాంటి వీడియో ఎలా చేసుకోవాలో నేనైతే చెప్తాను. నేనైతే సాయి పల్లవి ఫొటోస్తో చేశాను. మీరైతే మీకు నచ్చిన ఫొటోస్తో అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే మీకు ఇచ్చిన బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే చూపిస్తుంది కదా. ఇలా ముందుకి స్క్రోల్ చేశాక ఈ వీడియో చివరిన బీట్ మార్క్ దగ్గర అయితే వచ్చేయండి. వచ్చాక మీరైతే ఫొటోస్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు నచ్చిన ఫొటోస్ని మీరైతే ఎంచేసుకోండి. తర్వాత ఫస్ట్ ఫోటోలోకి అయితే రండి. ఇలా ఎక్కువ ఉన్న దగ్గర బీట్ మార్క్ దగ్గర కట్ చేసేసుకోండి ఫొటోస్ని. ఇలా అయితే చివరి వరకు ఫొటోస్ అయితే ఎట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే కట్ చేసేసుకోండి బీట్ మార్క్ దగ్గర. ఇలా అయితే చివరి వరకు ఫొటోస్ని అయితే ఎట్టేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాలో ఫాలో అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమైతే అవుతుంది. చివరి వరకు ఇలా అయితే ఎట్టేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చాక మీకు షేక్ ఎఫెక్ట్ ఒకటి ఇచ్చి ఉంటాను. షేక్ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫొటోస్ అయితే ఎట్టుకున్నారు కదా. ఇలా 4 బీట్ మార్కుల వరకు అయితే ఖాళీ ఉంచండి ఫ్రెండ్స్. ఇలా 4 వదిలేసి మిగతాది అయితే పెట్టేసుకోండి. ఇలా 4 వదిలేసారు కదా, బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఇచ్చిన్నాను కదా, షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి పైన కాపీ సింబల్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంది కదా, అందులో క్లిక్ చేసారంటే ఇలా అయితే చూపిస్తుంది. తర్వాత కాపీ అయితే చేసేసుకోండి. కాపీ చేసేసుకొని బ్యాక్ అయితే వచ్చింది. బీట్ మార్క్లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ అయితే చేసేయండి. పేస్ట్ అయితే చేసేసారు కదా, ఇలా అయితే చూపిస్తుంది చూడండి. చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఫొటోస్లోకి అయితే వచ్చేయండి. ఫస్ట్ ఫొటోస్లోకి అయితే వచ్చేసి కింద 2 ఫొటోస్ కనిపిస్తుంది కదా, ఏదో ఒక ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ మీద క్లిక్ చేయండి. ఫోటోని అయితే ఎంచుకోండి. ఫోటోని ఎంచేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చింది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సెకండ్ ఫోటో కూడా సేమ్ అలానే సెకండ్ ఫోటో మీద క్లిక్ చేస్తారు. కలర్ అండ్ ఫీల్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఎంచేసుకోవాల్సి ఉంటుంది. ఫోటోని ఎంచేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసి పైన గ్రూప్ 1 గ్రూప్ 2 చూపిస్తుంది కదా,
గ్రూప్ 2ని ఫస్ట్ క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే చేంజ్ చేసేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేయండి. తర్వాత నెక్స్ట్ పైన గ్రూప్ ఇంకోటి ఉంది కదా, ఆ గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే చేంజ్ చేసేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద పేస్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్. సెకండ్ ఫోటోది కాపీ చేసుకున్నారు కదా ఎఫెక్ట్స్, ఇలా అయితే సెకండ్ ఫోటో మీద పేస్ట్ అయితే చేసి ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత థర్డ్ ఎఫెక్ట్ని ఇప్పుడు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే వచ్చేయండి. ఇక్కడైతే థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, థర్డ్ ఎఫెక్ట్ మీద కాపీ చేసేసుకున్న తర్వాత ఇలా అయితే ముందుకైతే జరిపేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఫోటో ఉంది కదా 1 2 3, థర్డ్ ఫోటో మీద ఇలా అయితే ఫోటో మీద క్లిక్ చేసి ఫేస్ స్టైల్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ ఆఫ్ చేసి ఇలా అయితే ఫేస్ చేసేయండి. కొంచెం ముందుకు జరుపుకున్న తర్వాత ఫోటోని అయితే 2 ఫింగర్స్తో ఇలా అయితే పెట్టేసుకోండి. తర్వాత 2 ఫొటోస్ వదిలేసి థర్డ్ ఫోటో మీద క్లిక్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. ముందుకు జరిపేసుకొని ఫోటో సైజ్ని అయితే ఇలా పెట్టేసుకోండి. తర్వాత వీడియో అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, వీడియోని ఇప్పుడు పైన క్లిక్ చేసి ఇన్పుట్ అయితే చేసేసుకొని సేవ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇన్స్టాలో ఫాలో అవ్వండి ప్లీజ్. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.